నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న బగీరా అనే శునకం మృతి చెందడంతో తారక్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. బగీరాతో తమకున్న 4 ఏళ్ల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఇన్స్టాగ్రామ్లో ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. బగీరా, నా ప్రపంచంలోకి ఒక తోడుగా వచ్చావు, కానీ నెమ్మదిగా నా కుటుంబంలో ఒకరిగా మారిపోయా. ప్రేమ, విశ్వాసం, అల్లరి, ఓదార్పుతో నా రోజులను నింపావు. నీవు లేని లోటు మాటల్లో చెప్పలేనంత పెద్ద నిశ్శబ్దాన్ని మిగిల్చేది, కానీ నువ్వు పంచిన ప్రేమ అలాగే నిలిచి ఉంటుంది. నన్ను నీ తోడుగా ఎంచుకున్నందుకు, నా పక్కన నడిచినందుకు, ఈ 4 ఏళ్లను మరింత అందంగా మార్చినందుకు ధన్యవాదాలు. స్వేచ్ఛగా పరిగెత్తు నా చిన్నారి, నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా అంటూ ఎన్టీఆర్ తన పోస్ట్లో పేర్కొన్నారు. బగీరాతో దిగిన ఫోటోలతో పాటు దాని జ్ఞాపకార్థం ఒక మొక్కను నాటిన చిత్రాన్ని ఆయన పంచుకున్నారు. మరోవైపు ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితిపై కూడా ఆసుపత్రి వర్గాలు స్పష్టతనిచ్చాయి. ఇటీవల డ్రాగన్ సినిమా షూటింగ్లో భుజానికి గాయమవడంతో సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో ఆయనకు ఆర్థోస్కోపిక్ సర్జరీ విజయవంతంగా జరిగింది. ఆగస్టు 13న డిశ్చార్జ్ అయిన తారక్ ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. మరో 2-3 నెలల్లో ఆయన పూర్తిగా కోలుకుంటారని వైద్యులు తెలిపారు.